బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కోడూరు ఐబీపేట దగ్గర పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరులో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కోడూరు ఐబీపేట దగ్గర పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరులో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అక్కడ దెబ్బతిన్న పంట పొలాలనైతే పరిశీలించారు. అలాగే అక్కడ రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అక్కడ నష్టపోయిన రైతులకు పవన్ కళ్యాణ్ ఏమని భరోసా ఇచ్చారు? అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఏదైతే మోంతా తుఫాను తీవ్ర పరిణామాల అనంతరం కూడా ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయడంతో పాటు ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో అయితే గనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు కోడూరులో పంట నష్టం అంటే దాదాపు చేతికి వచ్చినటువంటి పంట అరటి పంట అయితే గనక నేల కొరిగినటువంటి నేపథ్యంలోనే ఆ రైతులైతే గనక పెద్ద ఎత్తున తీవ్ర నష్టపోయామంటూ ప్రభుత్వానికి వెనుకలు అనేది కూడా అందించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం కూడా జరుగుతోంది. ఎంత పంట మేరకు అయితే గనక నష్టం వాటిల్లింది అన్న దానిపై అయితే గనక వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నివేదిక అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నివేదిక అంతా కూడా పిఎంఓ ఆఫీస్కి సైతం కూడా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 రోజుల్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి అయితే నష్టపోయినటువంటి పంట వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇక వారికి ప్రభుత్వం చేయూత అందించే విధంగా అయితే గనక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు మోంతా తుఫాను ఎఫెక్ట్ ముందుగానే ఇటు ప్రభుత్వం హెచ్చరించినటువంటి ముందుగానే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఏదైతే పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇటు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్ని హెక్టార్లు అయితే కనుక ఇటు పంట ప్రభావం నష్టపోయింది అన్న దానిపై అయితే కనుక రైతుల నుంచి ఒక నివేదిక ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు వారికి భరోసా ఇచ్చే విధంగా కూడా ఇటు క్షేత్ర స్థాయిలో అయితే కనుక సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం మంత్రులు సైతం కూడా ఇటు రంగంలోకి దిగి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా వారికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే వారిని ఆదుకోవడంతో పాటు వారికి రాబోయే పంట వేసేందుకు కూడా వారికి గిట్టుబాటు ధర కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతోంది, నెక్స్ట్ వేసే పంటకి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించబోతుంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచించిన అనంతరం వారికి రైతులకైతే కనుక అండగా ఉండే ఆలోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది రైతులకు అండగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రైతులతోటి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పర్యటన అనంతరం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట తీవ్రత నష్టపోయినటువంటి తీవ్రతను అయితే అంచనా వేసి వారికి అయితే కనుక అండగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతుందని కూడా తెలుస్తూ ఉంది. శాలిని, సంతోష్, ఇప్పటి వరకు కోడూరులో ఎంతవరకు పంట నష్టం వాటిల్లింది అనే సమాచారం ఏమైనా తెలిసిందా? ఏదైతే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు
రాబో 5 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అనేది అందించాలి అని చెప్పి ఇటు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ప్రధానంగా ప్రతి జిల్లాల వారీగా అధికార యంత్రాంగం అయితే కనుక నిమగ్నమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు మేర పంట నష్టపోయింది అన్న దానిపై అయితే కనుక వివరాలు అడిగి తెలుసుకోవడం. అయితే దాదాపు ఈ కృష్ణా జిల్లా కోడూరులో చూసుకున్నట్లయితే కనుక ఇక అరటి పంటలు కావచ్చు, దాదాపు ఒక 2-3 రకాలైనటువంటి పంటలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైతులతోటి నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా సేకరించి అనంతరం కూడా ఒక నివేదిక అనేది అందించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు పంట ఎన్ని ఎకరాలు వేశారు, అదేవిధంగా ఎప్పటికీ వేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకి అయితే దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ నివేదిక అనేది సిద్ధం చేసి వారిని వెంటనే ఆదుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలుగా జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.